హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మనం మనసుకు హత్తుకునే ఆణిముత్యాల లాంటి కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఈరోజు దాని కంటిన్యూషన్ చెప్తాను. విలువ లేని ప్రేమను నువ్వెంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువ లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు. కఠినమైన జీవిత సత్యం ఏంటంటే ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. నమ్మితే ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే అదే చాలు. మన దగ్గర ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, కానీ అవతల వాళ్ళని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. ఈ ఒక్క విషయం జీవితంలో ఎప్పుడూ మర్చిపోకండి. నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. అర్థమైంది అనుకుంటా. అవును, ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? ఓ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సరే, అయితే పరాయి వాళ్ళు ఒక్క మాట అంటేనే వాళ్ళని చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. ఇక సొంత వాళ్ళు అంటే ఆ మాట జీవితం అంతా గుర్తుండిపోతుంది. కాదంటారా? సంపాదిస్తున్నంతకాలం మనం అందరికీ ఆత్మీయులమే. ఒక్కసారి ఆ సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళం అయిపోతాం. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతునికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటివే. అంతా వ్యర్థమే. మనసు ఒంటరిది. ఎన్ని బంధాలతో పెనవేసినా తనలాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది. ఒక్కసారి నీ మనసును అడిగి చూడు, నిజమో కాదో అదే చెప్తుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. ఇక అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఇకపై అబద్ధాలు చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి బాగున్నారా అని అడుగుతారు. అర్థమైందా దీనిలో ఉన్న మీనింగ్ ఏంటో? అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కూరలో మజ్జిగల్లో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో పాలల్లో చేరితే వాటి యొక్క రుచి పోతుంది. మనం ఎంత గౌరవంనైనా సరే ప్రతి చోట మన అవసరం అనేది ఉండదు. మన అవసరం లేని చోట తల దూర్చకపోవడమే వివేకత్వానికి లక్షణం. వాడుకోవడం తెలిసిన వారికి వదిలించుకోవడం కూడా తెలుసు. జాగ్రత్తగా ఉండండి. మనం బాగుండాలి అనుకునేవారు కోపంగానే మాట్లాడతారు. మనల్ని మోసం చేయాలి అనుకునేవాడు ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతాడు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండు ఇచ్చినా చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరు విమర్శలు తప్పవు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.